డీలిమిటేషన్ మీద నారా లోకేష్కి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరానికి మధ్య మాటకి మాట నడిచింది. ఈ అంశం మీద మీకు అవగాహన లేదంటే మీకు అవగాహన లేదు అని చెప్పి ఇద్దరు ఆరోపించుకున్నారు. లోకేష్ ద హిందూ పత్రికకి లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మిగతా ప్రశ్నలతో పాటు డీలిమిటేషన్ మీద కూడా ప్రశ్నలు అడిగారు. Delimitation, as far as delimitation is concerned, and we are very clear that whatever the South's proportion is currently there will be maintained. బీజేపీ వాళ్ళు ఈ మధ్య తెచ్చినటువంటి బిల్లు దక్షిణాదికి నష్టం కలిగించేలా ఉంది అనేటువంటి ప్రతిపక్షాల ఆరోపణని వాళ్ళు ప్రస్తావించారు. ఆ వాదనని లోకేష్ ఖండించాడు ఆ ఇంటర్వ్యూలో. అసలు ప్రతిపక్షాలు ఆ బిల్లును ఓడించడం వల్లే దక్షిణాదికి నష్టం కలిగే ప్రమాదం ఏర్పడింది అన్నాడు. దాని మీద చిదంబరం గారు ఒక ట్వీట్ చేశాడు. మై యంగ్ ఫ్రెండ్ మిస్టర్ నారా లోకేష్, మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, షుడ్ డూ హిస్ మ్యాథ్ బిఫోర్ టాకింగ్ అబౌట్ డీలిమిటేషన్ అన్నాడు. అంటే డీలిమిటేషన్ గురించి మాట్లాడే ముందు నా యువమిత్రుడు లోకేష్ ఒకసారి లెక్కలు చూసుకోవాలి అని. చిదంబరం గారు చెప్పేది ఏంటంటే ఈ ట్వీట్లో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం ఎట్లాంటి మార్పులు చేయకుండా పునర్విభజన గనక చేపడితే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల బలం లోక్సభలో తగ్గుతుంది అనేది. ఇది చాలామంది గతంలో కూడా చెప్పిన మాటే. అందుకనే ప్రతిపక్షాలన్నీ ఏకమై డీలిమిటేషన్ బిల్లుని లోక్సభలో ఓడించినాయి అని చెప్పి చిదంబరం గారు రాశారు ఇందులో. దీనికి ఎక్స్లో లోకేష్ మళ్ళీ స్పందించాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనగణన ఆధారంగా లోక్సభ సీట్ల పునర్విభజన నిలిచిపోయింది. 2026 తర్వాత నిర్వహించేటువంటి జనగణనతోటి ఈ ఫ్రీజ్ ముగుస్తుంది. దీంతో పునర్విభజన అనివార్యమవుతుంది. అప్పుడు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉంది. దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1971ని బేస్ ఇయర్గా పెట్టుకొని అక్కడ ఆ టైంలో ఏ రకంగా లోక్సభ సీట్లు ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేశారు. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు ఉన్నాయి లోక్సభకి, అంతే ఉంటాయి, అందులో మార్పు ఉండదు అని. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఎప్పటిదాకా ఉంటుంది ఈ ఫ్రీజ్ అంటే 2026 వరకు, 25 ఏళ్ల పాటు. ఇది 2002లో చేశారు. 2002లో చేసినటువంటి ఈ సవరణ ప్రకారం 71ని ప్రాతిపదికగా తీసుకొని అప్పుడు ఎంత ఉన్నాయో అంటే అప్పుడు ఇంతే ఉన్నాయి, 42 ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ 25 ఇయర్స్ అని చెప్పారు. అయితే 2026లో అది ఎక్స్పైర్ అవుతుంది, అయిపోయింది ఇంకా ఆ టైము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వ్యవహారాన్ని ఫ్రెష్గా చూడాలి. మామూలుగా అయితే రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. కానీ 2002లో ఏం చేశారు? ఫ్రీ చేశారు కదా. ఇప్పుడు కూడా అదే విధంగా ఫ్రీ చేయాలి. ఫ్రీ చేయడం అంటే ఏంటి? ఏ రాష్ట్రానికి ఎంత నిష్పత్తిలో పార్లమెంట్లో లేక లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్నదో అదే మెయింటైన్ కావాలి. ఎందుకు ఈ డిమాండ్ వచ్చింది అంటే ఇటీవల కొన్ని దశాబ్దాలుగా ఉత్తరాదిలో జనాభా పెరుగుదల ఎక్కువ ఉంది, దక్షిణాదిలో జనాభా పెరుగుదల తక్కువ ఉంది. మీరు కనుక జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు సీట్లను కోల్పోతాయి, ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి. సింపుల్. అలా పొందకుండా ఉండాలి అంటే 1971లో ఏదైతే ఉందో ప్రాతిపదిక, అదే ప్రాతిపదికను ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి. అంటే అదే నిష్పత్తిని కొనసాగించాలి. అంటే జనాభాతో సంబంధం లేకుండా ఉండాలి. ఈ సమస్యను గుర్తించి మేము ఎన్డీఏ తీసుకొచ్చిన ప్రతిపాదనకు మద్దతు పలికాము అని చెప్పి లోకేష్ రాశాడు. సో ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను దామాషా ప్రకారం పెంచడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించింది అని అన్నాడు. కానీ దాన్ని మీరు అపోజ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అసలు డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందో చెప్పాలి అని అన్నారు. ఇది దక్షిణాది రాష్ట్రాల దీర్ఘకాలిక ప్రయోజనాలని పణంగా పెట్టేటువంటి రాజకీయ నిర్ణయం కాదా అని చిదంబరాన్ని లోకేష్ ప్రశ్నించారు. ఇక్కడ నేను ఒక 2 పాయింట్స్ యాడ్ చేయాలి. ఒకటి ఏంటంటే ఎప్పటి నుంచో నాకున్న అనుమానం కూడా ఇదే, నేను గతంలో కూడా మాట్లాడాను దీని గురించి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే డీలిమిటేషన్ అనేది చేయాల్సిన పరిస్థితి వచ్చింది, 2026 వచ్చింది కాబట్టి. ఇప్పుడు జనాభా గణన జరగాలి, సెన్సస్ జరగాలి. ఆ సెన్సస్ మీద బేస్ అయ్యి ఏ రాష్ట్రంలో ఎంత పాపులేషన్ ఉంటే దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలి.
అంటే కొన్ని చోట్ల పెరగాలి, కొన్ని చోట్ల తగ్గాలి. ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అయితే ప్రాక్టికల్గా ఏమైందంటే దేశంలో ఉత్తరాదిలో జనాభా పెరిగింది, దక్షిణాదిలో జనాభా తగ్గింది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో జనాభా తగ్గుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనుభవం ఎక్కడైనా. సో దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి సాధించినాయి కాబట్టి దానికి పెనాల్టీగా మరి రేపు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గుతుందా అనేది ప్రశ్న. అలా తగ్గటానికి సహజంగానే దక్షిణాది రాష్ట్రాలు ఒప్పుకోవు. ఈ నేపథ్యంలో బీజేపీ ఒక బిల్లుని తీసుకొచ్చింది. ఆ బిల్లుని తీసుకొచ్చినప్పుడు అమిత్ షా గారు ఏమన్నారు, 50% అక్రాస్ ద బోర్డ్, అంటే అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా పెంచుతాము, మొత్తంగా సీట్లను పెంచాలి అనేది ఒక ప్రతిపాదన. ఇప్పుడు 543 ఉంటే 800 నుంచి 850 వరకు పెంచాలి అనేది. రెండవది, ఈ పెంచినప్పుడు ఎవరికీ నష్టం జరగకుండా ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత నిష్పత్తి ఉన్నదో పార్లమెంట్లో ప్రాతినిధ్యం, అదే నిష్పత్తిని మెయింటైన్ చేస్తాము అని చెప్పారు. అయితే అక్కడ గొడవ ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని విమెన్స్ రిజర్వేషన్ బిల్లు కింద తీసుకొచ్చారు. అలా తీసుకురావాల్సిన అవసరం లేదు అనేది ఒక అబ్జెక్షన్. రెండవది, మీరు అక్రాస్ ద బోర్డ్ 50% అనే మాటని స్పష్టంగా బిల్లులో పెట్టలేదు అని. తర్వాత అమిత్ షా గారు నేను పెడతాను అని అన్నాడు. అయినా కూడా దాన్ని ప్రతిపక్షాలు పట్టించుకోలేదు అనే విషయం కూడా తెలుసు మనకి. కానీ బేసికల్లీ అబ్జెక్షన్ ఏంటంటే, మీరు బిల్లులోనే పెట్టాలి, ఆ మాట పెట్టలేదు. అంతవరకు కరెక్ట్. బిల్లులోనే ఈ 50% పెంపుదల ఇదే నిష్పత్తిలో జరుగుతుంది అనే పాయింట్ 1970లో ఎట్లయితే ఫ్రీజ్ చేశారో అదేవిధంగా ఇప్పుడు పాపులేషన్ బేసిస్ మీద కాకుండా 50% పెంచుతాము అనే మాట కూడా ఆ బిల్లులో స్పష్టంగా ఉండాల్సింది. అట్లా లేదు. అంతవరకు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ లేవనెత్తేటువంటి అభ్యంతరాలు కరెక్ట్. అయితే సమస్య ఎక్కడంటే, అప్పటికి ఇప్పటికీ దీంట్లో మీరు గనక అభ్యంతరాలు లేవనెత్తేటువంటి ప్రతిపక్షాలు ఏం కోరుకుంటున్నాయి అనేది క్లారిటీ లేదు అప్పటికి ఇప్పటికీ. ఒకటి, 543 నుంచి 50% సీట్లను పెంచడం అనే ఇష్యూ ఒకటి. పెంచాలా లేదా అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అది ఒకటి తేలాలి. రెండవది, పెంచినా పెంచకపోయినా నిష్పత్తిని మెయింటైన్ చేయాలి. నిష్పత్తిని మెయింటైన్ చేయాలి అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 81వ అధికరణాన్ని సవరించాలి. ఏ విధంగానైతే 2002లో తీసుకొచ్చారో సవరణ బిల్లుని, అదే రకంగా మళ్ళీ ఇంకో సవరణ బిల్లుని తీసుకొచ్చి ఇంకొక 10 సంవత్సరాల పాటు జనాభా అనేది ప్రాతిపదిక కాదు. జనాభాని ప్రాతిపదికగా పెడితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది కాబట్టి జనాభా ప్రాతిపదిక కాదు, సీట్లు పెంచుతాము లేక పెంచము వాటెవర్, ఏదైనప్పటికీ ఇదే నిష్పత్తి కొనసాగాలి. నియోజకవర్గాల పునర్విభజన అయితే చేయాల్సిందే. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ నగరాల్లో జనాభా పెరిగింది కాబట్టి నగరాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది వలస మూలంగా. అది అన్ని దేశాల్లో జరిగేటువంటి పరిణామమే. కొన్ని చోట్ల తగ్గుతుంది, కొన్ని చోట్ల నియోజకవర్గాలు మాయం అవుతాయి, కొన్ని చోట్ల పెరుగుతాయి. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. కానీ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఏ సంఖ్య అయితే ఇప్పుడున్నదో, ఏ రకమైన నిష్పత్తి అయితే ఇప్పుడున్నదో, ఏ రకమైన ప్రాతినిధ్యం అయితే ఇప్పుడున్నదో పార్లమెంట్లో, లోక్సభలో, అదే కంటిన్యూ కావాలి అనేది మా డిమాండ్. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా 50% పెంపుదల, ఒకడు ఒప్పుకుంటే పెంపుదలకి ఇప్పుడున్న నిష్పత్తి ప్రకారమే జరుగుతుంది. మరొక 25 ఏళ్ల పాటు జనాభా అనే అంశం ఫ్రీజ్లో ఉంటుంది. ఇది మా స్టాండు అని ప్రతిపక్షాలు చెప్పాల. అది అప్పటికి ఇప్పటికీ ఉన్న సమస్య. ప్రతిపక్షాల స్టాండ్ ఏమిటి దీని మీద అనేది ఇప్పటికీ తెలియదు. దే జస్ట్ అపోజ్డ్ వాట్ బీజేపీ డిడ్, విచ్ ఈజ్ ఓకే. కానీ అది కాదు, ఇది ఆల్టర్నేటివ్ ప్రతిపాదన, ఇది సొల్యూషన్. ఇట్లా చేస్తే మాకు ఆమోదయోగ్యం, మేము అంగీకరిస్తాం అప్పుడు అని చెప్పాలా ఇంతవరకు. అది నాకు అర్థం కావట్లేదు. జస్ట్ బీజేపీ రాజకీయ స్వార్థంతో ఇదేదో తీసుకొస్తోంది బిల్లు అనే అనుమానాలు ఉండొచ్చు. బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఇటువంటి పనులు చేస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లానే చేసింది డీలిమిటేషన్. రాజశేఖర రెడ్డి గారు 2006లో ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా చాలా నియోజకవర్గాలని పునర్విభజన చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమి పత్తిత్తు కాదు. అధికారంలో ఉంటే, అవకాశం ఉంటే వీళ్ళందరూ చేస్తారు. కానీ మనం డిమాండ్ చేయాల్సింది ఏమిటి? బయట ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ, బయట ఎవరైనా కానీ, ప్రజలు కానీ ఫెయిర్గా జరగాలి అనేది కదా.
ఫెయిర్గా అందరికీ ఒకటే నిష్పత్తి ఉండాలి. ఇదే నిష్పత్తి మెయింటైన్ కావాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మామూలుగా అయితే జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలు ఉండాలి. అది బేసిక్ ప్రిన్సిపల్. ఒక మనిషి ఒక ఓటు అనేది బేసిక్ ప్రిన్సిపల్. దాన్ని తీసేయలేరు రాజ్యాంగం నుంచి. అది తీసేస్తే అది ప్రజాస్వామ్యం కాదు. అది తీసేస్తే మెజారిటీ మైనారిటీ అనేటువంటి కాన్సెప్ట్కి అర్థం లేదు, ఎన్నికలకు అర్థం లేదు. కాబట్టి ఒక మనిషికి ఒక ఓటు అనేది ఉంటుంది. అది రాజ్యాంగంలో తప్పదు. కానీ ప్రస్తుతానికి దాన్ని ఫ్రీ చేస్తున్నాము నెక్స్ట్ 25 ఇయర్స్కి అని చెప్పి గతంలో ఏ విధంగానైతే 2002లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు చేశారో అదే విధంగా ఇప్పుడు చేయాలి. నేను కోరుకుంటున్నది ఇది అని చెప్పి ప్రతిపక్షాలు అప్పటికి ఇప్పటికీ స్పష్టంగా చెప్పాల. ఇక్కడ లోకేష్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు దాన్ని అపోజ్ చేశారు, వదిలేశారు. ఇప్పుడు ఏమవుతుంది? 26లో ఈ జనాభా గణన జరుగుతోంది. ఇప్పుడు రైట్ నౌ 2027 కల్లా పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా పునర్విభజన చేయాల్సిందే. పునర్విభజన ఏ ప్రాతిపదికన జరుగుతుంది? ఆటోమేటిక్గా జరిగితే జనాభా ప్రాతిపదికన జరుగుతుంది రాజ్యాంగం ప్రకారం. అలా జరగకూడదు అనుకుంటే ఆల్టర్నేటివ్ ఏంటో అందరూ కలిసి ఒక నిర్ణయానికి రావాలి. ఆ ఆల్టర్నేటివ్ ఏంటి అనే దాన్ని ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ లాంటివి ఇప్పుడే ముందుకు తీసుకురావాలి. ఇది మా ఆల్టర్నేటివ్, మీరు ఎప్పుడైనా చేయండి ఆ టైం వచ్చినప్పుడు, 26 ఎండ్లోనో 27లోనో వాట్ ఎవర్. బట్ దిస్ ఈజ్ అవర్ ప్రపోజల్, దిస్ ఈజ్ అవర్ ఆల్టర్నేటివ్ అని ఇంతవరకు చెప్పడం లేదు అనేది నాకున్నటువంటి అభ్యంతరం కూడా ఈ విషయంలో. అందరూ ఎప్పుడు మాట్లాడే మాట ఒకటే, జనాభా తగ్గించుకున్నందుకు దక్షిణాదిని పీనలైజ్ చేయాలా, అందుకు ఒప్పుకోమని. పీనలైజ్ చేయాలని చెప్పి ఎవరు అనరు. వాళ్ళే అనుకుంటారు పీనలైజ్ చేయాలని చెప్పి. ఎవరో బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని విమర్శించవచ్చు. బట్ ఎవరు కూడా దక్షిణాది పీనలైజ్ చేయరు అనే మాట అనరు. దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గించాలి అని చెప్పి ఉత్తరాది వాళ్ళు కూడా అనరు బహుశా. ఈవెన్ బీజేపీ కూడా దక్షిణాదిని మనం పూర్తిగా వదిలేసుకుందాం అని అనుకుంటుంది అని చెప్పి నేనైతే అనుకోను. అయినా బీజేపీకి ఏవో కుట్రలు ఉన్నాయి, ఉత్తరాదికి బలం పెంచాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు పక్కన పెడితే ప్రాగ్మాటిక్గా మనకు కావాల్సింది ఏంటి? దక్షిణాదికి రిప్రజెంటేషన్ తగ్గకూడదు. అట్లా అనుకున్నప్పుడు మరొక 25 సంవత్సరాలకి ఈ ఆర్టికల్ 81ని ఫ్రీ చేయాలి. ఆ తర్వాత సంఖ్యని పెంచాలా వద్దా? పార్లమెంట్లో ఎంపీల సంఖ్య 816 ఉండాలా? లేదు, ఇదే 543 చాలా. ఈ 543లోనే 33% పెట్టాలా అనే దాని మీద అప్పుడు డిస్కషన్ జరగాలి. ఆ క్లారిటీ అప్పటికి ఇప్పటికీ ప్రతిపక్షాల నుంచి రావడం లేదు అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. బీజేపీ కుట్రలు పన్నుతోందా, పనడం లేదా అనేది బహుశా అనవసరం ఆ డిబేట్లకు వెళ్ళడం. వాళ్ళు కుట్రలు పనితే పన్నుతారు, కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏంటి అనేది మనం చెప్పగలగాలి. అది చెప్పడం వల్ల అది మరొక్కసారి నాకు ఇక్కడ చిదంబరం గారి మాటల్లో కూడా వ్యక్తమైంది.